హనుమంతుని భక్తునిపై శని ప్రభావం ఎందుకు ఉండదో మీకు తెలుసా? శనిదేవుడు తన ధైర్యాన్ని, బలాన్ని చూసుకుని గర్వపడుతూ ఉండడాన్ని నారదుడు గమనిస్తాడు. నువ్వు హనుమంతుడితో పోటీపడి గెలిచినప్పుడే నీ శక్తిని అంగీకరిస్తాను అని నారదుడు శనిదేవునితో అంటాడు. కిష్కింధవనంలో కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటూ శ్రీరాముడి భక్తిలో మునిగి ఉన్న హనుమంతుడి దగ్గరకు వెళ్ళి శనిదేవుడు ఇలా అంటాడు. ఓ హనుమా, నువ్వు నాతో పోరాడి గెలవాలని శనిదేవుడు హనుమంతుడితో సవాలు విసురుతాడు. మొదటగా హనుమంతుడు ఈ సవాలును స్వీకరించడు. శనిదేవుడు తనతో పోటీ పడాల్సిందే అని పట్టుబడడంతో హనుమంతుడు తన తోకతో శనిదేవుణ్ణి పట్టి విడిపించుకోమని చెబుతాడు. శనిదేవుడు హనుమంతుని తోక నుండి విడిపించుకోవాలని ప్రయత్నం చేసిన ప్రతిసారీ హనుమంతుడు తన పట్టుని బిగించడంతో శనిదేవునికి ఊపిరి ఆడడం లేదు. దీనితో శనిదేవునిలో గర్వం తొలగిపోయి నన్ను విడిచిపెట్టమని ప్రాధేయపడడంతో హనుమంతుడు శాంతించి శనిదేవుణ్ణి విడిచిపెడతాడు. అయితే హనుమంతుని తోక పట్టుకు శనిదేవుని శరీరానికి తీవ్రంగా గాయాలవుతాయి. ఇది గమనించిన హనుమంతుడు నువ్వుల నూనెతో గాయాలకు పూసి శనిదేవుని నొప్పిని తగ్గిస్తాడు. అప్పుడు శనిదేవుడు సంతోషించి ఎవరైతే నాకు భక్తితో నువ్వుల నూనె సమర్పిస్తారో అలాగే హనుమంతుని భక్తులను వేధించనని, ఆయన భక్తులపై శని ప్రభావం పని చేయదని ప్రమాణం చేస్తాడు. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రామభక్తులందరూ చెప్పండి కామెంట్లో జై హనుమాన్ అని.